డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారం రేపాయి. తంజావూరులో జరిగిన నిరసనల ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక కావేరీ నదీ జలాల అంశంపై ఉదయనిధి మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి పరోక్షంగా నటి ప్రస్తావన తెచ్చారు. ఆమె గురించి డబుల్ మీనింగ్ డైలాగ్ తో మాట్లాడారు. నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలంటూ కామెంట్ చేశారు. అయితే తాను చెప్పింది కావేరీ గురించినని ఆయన వివరణ ఇచ్చారు. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనమని టీవీకే నేతలు మండిపడ్డారు. బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఇది సిగ్గుచేటు ప్రవర్తన అని తప్పుపట్టారు. ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ ను ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. డీఎంకే టీవీకే నేతల మధ్య వాగ్వాదం నడుస్తుంది. ఆయన ఇంటి ముందు విజయ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది. ఇక ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఉదయనిధి స్టాలిన్ అయితే అరెస్ట్ అయ్యారు. సో అరెస్టుపై కూడా తను స్పందించారు. పోలీసుల అరెస్ట్ నేను జోక్ గా తీసుకుంటున్నా, న్యాయపరంగానే ముందుకు వెళ్తా అంటున్నారు. ప్రజెంట్ అక్కడ పిఎస్ దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్? ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయనిధి స్టాలిన్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత డిఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు వస్తున్నారు. అక్కడ కొంత టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా టీవీకే సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకున్నారు. సో విచారణ కాసేపట్లో ఉదయనిధి స్టాలిన్ ని విచారించనున్నారు. అయితే ఉదయనిధి స్టాలిన్ ని ఒక ఐజీ స్థాయి అధికారి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ గతంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి సో ఆయన్ని ఐజీ స్థాయి అధికారి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. కావేరీ నది అంశానికి సంబంధించి ఆయన వ్యంగ్యంగా త్రిషాను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో ఆ కామెంట్స్ తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆయన చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తూ ఉంది. టీవీకే శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ లాంటి వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి వీల్లేదని కూడా టీవీకే సభ్యులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే దీనిపైన జాతీయ మహిళా కమిషన్ కి టీవీకే ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. ఉదయనిధి స్టాలిన్ అనేక సార్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆనాడు సనాతన ధర్మం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మహిళలంటే డిఎంకే పార్టీకి గౌరవం లేదు, ఉదయనిధి స్టాలిన్ కి అంతకంటే గౌరవం లేదు. కావేరీ నది అంశాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ త్రిషని అందులోకి లాగుతూ చేసినటువంటి కామెంట్స్ పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా టీవీకే జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. కాబట్టి జాతీయ మహిళా కమిషన్ సైతం ఉదయనిధి స్టాలిన్ కి నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే
ఉదయనిధి స్టాలిన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ ఆయన పోలీసుల అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన దాన్ని లైట్ గా తీసుకుంటున్నారు. కోర్టులో నేను తెలుసుకుంటానని చెప్పేసి కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనం ఎక్కారు. సో అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సో మరి కాసేపట్లో మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ పిటిషన్ పై విచారణ జరగనుంది. విచారణకు సంబంధించి తీర్పు ఏమొస్తుందనేది కూడా కొంత ఆసక్తి. ప్రస్తుతం అయితే పోలీసు అదుపులో ఉన్నారు కాబట్టి హైకోర్టు ఒకవేళ ముందస్తు బెయిలిస్తే సాయంత్రం వరకు కూడా ఉదయనిధి స్టాలిన్ పోలీసు అదుపులో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. హైకోర్టు బెయిల్ ఇస్తే ఆయన వెంటనే ఆయనకి స్టేషన్ బెయిల్ పైన పోలీసులు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ హైకోర్టులో ఉదయనిధి స్టాలిన్ కి చుక్కు ఎదురైతే ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ సాయంత్రం వరకు అదుపులో ఉన్న తర్వాత వెంటనే ఆయన జడ్జి ముందు నుంచి ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వెనక్కి తీసుకోవడం లేదు. సో నేను చేసినటువంటి వ్యాఖ్యలు నేను ఎక్కడ కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని కూడా ఆయన దాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి సో ఇప్పటికే టీవీకే సభ్యులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు అంటే టీవీకే పార్టీకి ఉదయనిధి స్టాలిన్ కి గౌరవం లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి చూడాలి, సాయంత్రం వరకు కొంత టెన్షన్ వాతావరణమే పోలీస్ స్టేషన్ దగ్గర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ లో సాయంత్రం వరకు ఉదయనిధి స్టాలిన్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి టీవీకే శ్రేణులు ఒకవైపు పోలీస్ స్టేషన్ వైపు వచ్చే అవకాశం అయితే ఉంది నిరసన తెలిపేందుకు, మరోవైపు అదుపులోకి తీసుకున్నందుకు వెంటనే విడుదల చేయాలి ఉదయనిధి స్టాలిన్ అని డిఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో అప్పుడు ఇరు వర్గాలు కొంత ఏమన్నా లా అండ్ ఆర్డర్ కొంచెం కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు కొంత అక్కడ బలగాలను కూడా మోహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో మనకి మధ్యాహ్నం క్లారిటీ హైకోర్టులో మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి విచారణలో భాగంగా మరి కాసేపట్లో జరుగుతుంది. కాబట్టి సో అప్పుడు మనకి క్లారిటీ ఒకటి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సైదులు, మీరు అన్నట్టు బడ్జెట్ వేళ అసలు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలి? ఒకవేళ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చినా కానీ టీవీకే పార్టీ వాళ్ళు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు, స్టాలిన్ క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ కి ఈ నిరసనలు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ ఎక్కడికి వెళ్ళినా సరే టీవీకే శ్రేణులు అయితే పెద్ద ఎత్తున నిరసన తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన క్షమాపణ చెప్పేంత వరకు కూడా టీవీకే ఖచ్చితంగా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటారా, సమర్థించుకుంటారా అనేది కూడా ఆయన మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో చూడాలి, అది ఒకవైపు డిఎంకే పార్టీకి ఉదయనిధి స్టాలిన్ కి రాజకీయంగా రానున్నటువంటి రోజుల్లో ఇబ్బందికరంగా మారుతుందని చెప్పేసి కూడా తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే డిఎంకే చాలా వరకు, ఎందుకంటే మన జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే చాలా సీనియర్ నేతలందరూ కూడా ఓడిపోయారు, పార్టీ ఆదరణ కోల్పోయింది ప్రజల్లో. సో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన సమర్థించుకుంటే మాత్రం రానున్న రోజులలో డిఎంకే పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని చెప్పేసి కూడా తమిళనాడు రాజకీయాల్లో చాలా మంది సీనియర్ నేతలు ఇదే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, టీవీకే చేసినటువంటి డిమాండ్ మేరకు మరి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటారా, లేదంటే సమర్థించుకుంటారా అనేది కూడా మనకి తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాతనే ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయం ఉంటుందనేది కూడా కొంత ఆసక్తి. అలాగే సైదులు, మరి ఇటు పోలీసుల అరెస్ట్ ని నేను జోక్ గా తీసుకుంటున్నా అని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అంటే అవి కూడా ఒక వ్యంగ్యంగా ఉన్నాయి కదా. ఖచ్చితంగా, ఎందుకంటే యాక్చువల్ గా ఉదయనిధి స్టాలిన్ పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు నేను లైట్ తీసుకుంటున్నానని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి మరింత సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం అంటే తనకు లెక్క లేదు అనేలా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అలా ఉన్నాయన్నట్టుగా కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది మరోసారి. కాబట్టి అంటే వ్యవస్థల్ని గౌరవించరు, మహిళల్ని గౌరవించరు, ఆయనకి వ్యవస్థలు అంటే ఆయనకి ఇంత చులకన అనే భావం కలుగుతుంది ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా వ్యవస్థలంటే గౌరవం లేనటువంటి వారు సో ఖచ్చితంగా వ్యవస్థల దగ్గరికి వచ్చి ఆ ఇషార్ను ఎదుర్కోవాలని కూడా టీవీకే శ్రేణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇదే అంశానికి సంబంధించి సో చూడాలి, మరి ఇక ఉదయనిధి స్టాలిన్ విచారణలో భాగంగా ఏం చెప్తారు విచారణలో. ఎందుకంటే ఒక ఐజీ స్థాయి అధికారి ఉదయనిధి స్టాలిన్ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు హైకోర్టులో కూడా వాదనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, హైకోర్టు ఒకవేళ బెయిల్ తిరస్కరిస్తే మాత్రం ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు అనేది కూడా కొంత ఆసక్తి. కాబట్టి వ్యవస్థలంటే ఉదయనిధి స్టాలిన్ కి గౌరవం లేదని చెప్పేసి కూడా టీవీకే శ్రేణులు ఆయన కొద్దిసేపటి క్రితమే చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. శాలిని.
అలాగే సైదులు, మరి ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఏ టైంకి విచారణ జరగబోతుంది? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? మరి కాసేపట్లో అంటున్నారు, చూడాలి. 1-1:30 మధ్యలో హైకోర్టులో విచారణ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో విచారణ ప్రారంభమైన తర్వాత మనకి తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 1 లేదా 1:30 మధ్యలో ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసినటువంటి అక్యూసరీ పిటిషన్ పైన మద్రాస్ హైకోర్టు విచారణ చేయనుంది. విచారణ తర్వాత మనకు ఒక క్లారిటీ, బెయిల్ ఇస్తుందా లేకపోతే బెయిల్ తిరస్కరిస్తుందా, విచారణ ఖచ్చితంగా సహకరించాల్సిందే అని చెప్పేసి హైకోర్టు ఉదయనిధి స్టాలిన్ కి సూచిస్తుందా ఏంటనేది కూడా మనకు కాసేపట్లో మనకు తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు.